చేసుకోబోతున్న రెసిపీ బాదుషా రక్షాబంధన్ స్పెషల్. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దీంట్లో మైదా పిండి వేసుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుతూనే ఉండాలి. కొద్దిగంత బేకింగ్ సోడా, వంట సోడా వేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకు సరిపడేంత నెయ్యి పిండిలో వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకున్నంత తర్వాత మనకు సరిపడేంత వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి. సో చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 కప్స్ షుగర్ని ప్యాన్లో వేసుకోవాలి. మనకు పానకానికి సరిపడేంత 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. మనకు సరిపడేంత వాటర్ పోసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా మరుగుతున్న పానకంతో 2 రెమ్మల యాలకులు వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ పానకాన్ని పక్కన పెట్టుకొని మరో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడేంతలోపు పక్కన కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని మన బాదుషా మాదిరిగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సో మనకు వచ్చేసింది కలర్. వీటిని తీసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పానకంలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ఒక 5-10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎంతో ఇష్టమైన రక్షాబంధన్ స్పెషల్ స్వీట్ రెడీ.